గన్నవరం నుంచి వల్లభనేని వంశీ మరియు యర్లగడ్డ వెంకట్రావు గారు పోటీ చేయడం జరుగుతుంది. సో ఈసారి గెలుపు ఓటమి ఎవరిది? ఇక్కడైతే టఫ్ అని నేను అంటాను. బికాస్ ఇద్దరికి అంతే ఫ్యాన్ బేస్ ఉంది, ఇద్దరికి అట్లా నెగిటివ్ కూడా స్ప్రెడ్ అవడం జరుగుతుంది ప్రజల్లో. మరి వారి జ్యోతిష ప్రకారంగా వారికి ఎలా ఉండబోతుంది, గెలుపు ఎవరిది? ముందుగా మనం వంశీ గారి గురించి మాట్లాడుకుందాం. ఇది మనకి ఈ యుద్ధమే కురుక్షేత్ర యుద్ధం. అందులో మనకి పాలిటిక్స్ మన బెజవాడ నుంచే వస్తాయి, గన్నవరం నుంచే అంతే పాలిటిక్స్. ఎక్కడ ఆంధ్ర మొత్తం టోటల్ రాయలసీమ అసలు కడప అంటారు బాంబులకి అడ్డ, అది కాదు బెజవాడ బాంబులకి అడ్డ, గొడవలకి అడ్డ అంతే కదా. ఇప్పుడు మనకి ఈ విజయవాడలో గన్నవరం ఎప్పుడు కూడా చరిత్రలో నిలిచిపోయేటటువంటి ఊరు. సిద్ధార్థ మెడికల్ కాలేజీలో మా స్టూడెంట్స్ అంతా చదువుతూ ఉంటారు. సో అక్కడ మనకి వల్లభనేని వంశీ గారికి వాళ్ళకి పెద్దమ్మ కూతురు నందమూరి అంతి గారిని ఉన్నారు విజయవాడలో. అందుకని మనకి ఈ జాతకం, ఆయన జాతకం అంతా కూడా క్షుణ్ణంగా పరిశీలించిన మీదట ఏమైందంటే మనకి ఈయన వంశీ గారు జ్యేష్ఠ నక్షత్రం 2వ పాదానికి చెందిన వ్యక్తి, వృశ్చిక రాశి. అర్ధాష్టమ శని నడుస్తున్నాడు. అర్ధాష్టమ శనిలో ఏమవుతుందంటే ఏ ఎమ్మెల్యే కూడా మంచి పనులు చేయకుండా ఉండరు. మామూలుగా వాళ్ళ చేతుల్లో ఉన్న మ్యాక్సిమం ఏ లీడర్ అయినా చేసి పెడతానే ఉంటాడు ప్రజలకి. వీడు చేయకూడదు, పగబట్టేశాను అనడానికి ఏం శత్రుత్వం ఏం లేదు కదా. అది ప్రజాపాలకులుగా 10 మందికి మంచి చేస్తే ఇంకొక 10 ఓట్లు వస్తాయని వాళ్ళకి తెలుసు ఉంటుంది. కాకపోతే ప్రజలకు ఎలా ఉంటుందంటే వి కాంట్ సాటిస్ఫై దెమ్. 10 చేసి ఎక్కడ ఒక్కటి చెప్తే ఆ ఒక్కటి. దట్స్ ఆల్. ఇప్పుడు మన షర్ట్ ఉంది, ఇప్పుడు వైట్ షర్ట్ వేసుకుంటాం. ఆ వైట్ షర్ట్ లో చిన్న నల్లని మరక పడింది అనుకో, ఆ మరక వైపే చూస్తారు తప్ప వైట్ వైపు చూడరు. ఆ విధంగా ఆ వల్లభనేని వంశీ గారు అయినా ఇతర ఎమ్మెల్యేలైనా వాళ్ళు చేసిన మంచిని వాళ్ళు చూడరు అనమాట. ఒక్కటి చేయకపోతే ఈ ఎమ్మెల్యేలకి ఎక్కడ ఎక్కువ వచ్చేది ఏంటి, పోలీస్ స్టేషన్లో పిచ్చి పనులు చేస్తారు వీళ్ళు ప్రజలు. ఎమ్మెల్యే విడిపించేయాలా అంటే వీళ్ళు ఒకసారి ఫోన్ చేస్తారు. మళ్ళీ నీకు జోక్ ఏంటి తెలుసా, ఎమ్మెల్యే క్యాబినెట్ మీటింగ్ లో ఉన్నాడా లేకపోతే కౌన్సిల్లో ఉన్నారా ఇవేం చూడరు. మీటింగ్ లో వాళ్ళు ఫోన్ చేసేసరికి వీళ్ళు ఎత్తేయాలి. ఎత్తకపోతే ఎమ్మెల్యే మంచోడు కాదు, సిఐకి చెప్పేసేయాలా. సినిమా టైప్ లో అప్పుడు మనకి సినిమా అంటే అలా వెళ్ళేసి తెచ్చేసేయాలా, సిఐ పంపించేయాలా. సిఐ ఇస్ ఎ గవర్నమెంట్ ఆఫీసర్, ఆయన కూడా ప్రజలను కోఆపరేట్ చేయాలని చూస్తారు. ఎమ్మెల్యేలు పాపం రాజకీయ నాయకులు వీళ్ళు వస్తే మనం చేసి పెట్టాలని చూస్తారు. ఆ విధంగా అయినప్పటికీ కూడా ప్రజలు ఎప్పుడు కూడా దురాశపరులు. ఐఎమ్ సారీ టు సే, బట్ ఎప్పుడు కూడా వాళ్ళకి కంటెంట్మెంట్ ఉండదన్నమాట. డబ్బులు తీసుకుంటారు, ఓట్లు వేస్తారు అంతే. తర్వాత అన్ని ఏ గవర్నమెంట్ వస్తే ఆ గవర్నమెంట్ అసలు వెల్ఫేర్ యాక్టివిటీస్ బ్యాన్ చేసి పడేయాలి. మాట ప్రకారంగా సార్ మీరు అన్నారు కాబట్టి ప్రజల గురించి, ప్రజలు అసలు ఎటు వైపు ఆలోచించాలా, ఎలా ఆలోచించి నాయకుని ఎంచుకోవాలో మీరు చెప్తారా? ప్రజలు ఎప్పుడు కూడా ఎలా ఉండాలా, ఈ ఎన్నికల్లో మనం తప్పు చేశాము, లేకపోతే ఈ ఎన్నికల్లో మనం మంచి చేశాము, మనకి ఏం కావాలి అన్నది క్లారిటీ కావాలా. ఇప్పుడు ఫస్ట్ నిజమైనటువంటి వాడు ప్రతి ఒక్కడు ఈయన సీఎం కావాలా, ఈ పార్టీకి వేయకూడదు, ఆ పార్టీకి వేయాలా అనేవాడు 100% వీళ్ళు ఓటింగ్ చేయరు. ఫస్ట్ పర్సంటేజ్ ఆఫ్ ఓటింగ్ చూస్తే మనం చదువుకున్న వాళ్ళు కబుర్లు చెప్తారు, వీళ్ళే వెళ్ళి ఫస్ట్ ఓట్లు వేయరు. ధనవంతులు కబుర్లు చెప్తారు, వాళ్ళే వెళ్ళి ఓట్లు వేరు. కానీ ఫారెన్కి పంపడానికి, వీసాలకి, ప్రొసీడింగ్స్కి దీనికి రేషన్ కార్డులు కావాలా, రేషన్ కార్డులు ఇవ్వలేదు, ఇదా రేషన్ కార్డుల కోసం ఆ ప్రభుత్వం ఉన్నది. తర్వాత వీళ్ళకి ఎలా ఉండాలి అని అంటే, గవర్నెన్స్ ఎట్లా ఉండాలి అంటే, పొలిటీషియన్స్ షుడ్ హియర్ టు ద బ్యూరోక్రాట్స్. ఐఏఎస్ ఐపీఎస్ ఆఫీసర్లు వాళ్ళు కష్టపడి ఒక డిసిప్లిన్గా చదివి ఒక టెస్టులు రాసి స్క్రీనింగ్లు చేస్తాం ఐఏఎస్లో, ఇన్ని టెస్టులు, ఇన్ని మెయిన్ టెస్టులు, ప్రిలిమ్స్, ఇవన్నీ వాళ్ళు వెళ్ళి దుస్థితి ఏంటంటే ఈ ఐఏఎస్లు ఐపీఎస్లు వీళ్ళు వెళ్ళి పొలిటీషియన్స్ చెప్పిన మాటలు వింటున్నారు. ఇది మన దేశ దౌర్భాగ్యం. ఎప్పుడైతే పొలిటీషియన్స్ని మనం కంట్రోల్ చేయలేకపోతామో ఇంకా మనం బ్యూరోక్రసీ లేదే. బ్యూరోక్రసీ ఇస్ గవర్నెన్స్. అందువలన గవర్నెన్స్ ఎప్పుడు కూడా ఏ చీఫ్ మినిస్టర్లు ఇప్పుడు ఓకే లక్కీగా మనకు ఇప్పుడు ఉన్న ఎమ్మెల్యేలు చదువుకున్న వాళ్ళు వస్తున్నారు, సీఎంలు పిఎంలు. కానీ ఒకప్పుడు మరి చదువుకోలేనప్పుడు వీళ్ళు వెళ్ళి బ్యూరోక్రాట్స్ని శాసనం చేస్తే ఎట్లా కుదురుతుంది? కాబట్టి ఇండియా డెవలప్ కావట్లేదు. అందువలన ఫస్ట్ ఏంటంటే బ్యూరోక్రాట్స్, పొలిటీషియన్స్ షుడ్ లెర్న్ ఫస్ట్ ఆఫ్ ఆల్ టు బి వెరీ ఫ్రాంక్. ఐఎమ్ సారీ టు సే బట్ ఇట్ ఈస్ అ ఫ్యాక్ట్. పొలిటీషియన్ వీళ్ళు బ్యూరోక్రాట్స్ కూడా పాపం ఎదిరించలేరు, ట్రాన్స్ఫర్లు చేస్తారు. చాలా మంది డైనమిక్ ఆఫీసర్స్ ఉన్నారు నా ఫ్రెండ్స్, వాళ్ళు మహా అయితే ట్రాన్స్ఫర్లు చేస్తారు. ఏం చేస్తారు వాళ్ళు? వై షుడ్ వి ఒబ్లైజ్, వై షుడ్ వి మనం అని పరిపాలన దిట్టగా చేశారు. డికే రవి కర్ణాటకలో ఐపీఎస్ ఆఫీసర్ హ్యాంగ్ చేసుకునేటటువంటి పరిస్థితిని తీసుకొచ్చారు. కాబట్టి ఆయన మోస్ట్ పవర్ఫుల్
అట్లాంటి ఐఏఎస్ ఆఫీసర్స్ చాలా మంది ఉన్నారనమాట. సో మనకి ప్రజలు ఏంటంటే ఐఏఎస్ ఆఫీసర్స్ ఇప్పుడు వాళ్ళు ఎలక్షన్ కమిషన్ ఉంది, ట్రాన్స్ఫర్లు చేస్తున్నారు. డీజీపీ ఉంటే ఇట్లాగా, లేకపోతే ఈ ఐఏఎస్ ఆఫీసర్ ఉంటే మాకు ఈ ఎలక్షన్లో సరిగ్గా జరగదని చెప్పి అపోజిషన్ పార్టీస్ చేస్తున్నారు. అండ్ స్టిల్ ఈ అపోజిషన్ పార్టీస్ని సాటిస్ఫై చేస్తున్నారు. ఎలక్షన్ కమిషన్ ట్రాన్స్ఫర్ చేస్తున్నారు. ఎవరికి కూడా అంత ట్రాన్స్పరెన్సీ ఉంది. ప్రజల్లో ట్రాన్స్పరెన్సీ లేదు. ప్రజలు ఫస్ట్ వెల్ఫేర్ యాక్టివిటీస్ తీసుకోకూడదు డబ్బులు. ఎవరైతే వెల్ఫేర్ యాక్టివిటీస్ ప్రకటిస్తున్నారో ఆ యొక్క పార్టీని బ్యాన్ చేసేయాలి ఫస్ట్. యుఎస్ లో, ఫారిన్ కంట్రీస్ లో అదే చేసేది. నో వెల్ఫేర్ యాక్టివిటీస్. వెల్ఫేర్ యాక్టివిటీస్ మీరు తీసుకుంటున్నారు, డబ్బులు మీరు తీసుకుంటున్నారు, మళ్ళీ వాళ్ళకే ఓట్లు ఏవి అంటారు, మళ్ళీ వాళ్ళు తప్పులు చేశారంటారు. వాట్ ఈస్ ఆల్ దిస్? వల్లభనేని వంశీ గారు చక్కగా, ఆయనకి శని యొక్క పరిస్థితి బ్రహ్మాండంగా ఉంది. అనురాధ నక్షత్ర జాతకుడు. అనురాధ నక్షత్రంలో ఏంటంటే వృశ్చిక రాశిలో పంచమ రాహు ఉన్నాడు ఇప్పుడు. సో 1కి 2 సార్లు ట్రై చేయాలి. కొంచెం టఫ్ కాంపిటీషన్ ఇస్తుంది. వెరీ వెరీ టఫ్ కాంపిటీషన్ నువ్వు అన్నట్టుగా. ఏంటంటే పొలిటీషియన్స్, పొలిటికల్ సెంటర్ ఆఫ్ ఇండియా మనకి ఢిల్లీ అయితే, పొలిటికల్ సీట్ ఆఫ్ ఇండియా అండ్ పొలిటికల్ సీట్ ఆఫ్ యునైటెడ్ ఆంధ్రప్రదేశ్ ఇస్ గన్నవరం, విజయవాడ. అందువలన మనకి ఈయనకి ఉన్నటువంటి కుజుడు ఇక్కడ బ్రహ్మాండంగా ఉన్నాడు. ఈ కుజుడు ఆ తర్వాత గురులు ఇద్దరూ కలిస్తే క్యాలిక్యులేటెడ్ పర్సన్ అతను, బ్రహ్మాండంగా అంచనా వేస్తాడనమాట. అయితే ఈయన ఆ ప్రజలు వాళ్ళ చేసినటువంటి మంచిని అంతర్గత వర్గాల ద్వారా ఆయన బ్యాడ్ అవ్వడానికి ఉంటుంది. ఆయన్ని బ్యాడ్ పబ్లిసిటీ చేయడానికి, ఆయన ఇట్లా అన్నారు ఇలా చేశారని బ్యాడ్ పబ్లిసిటీల ద్వారా కొంచెం డీఫేమ్ అవడానికి అవకాశాలు ఉంటాయి. బట్ మార్స్ ఇస్ వెరీ స్ట్రాంగ్ ఇన్ మకర రాశి కాబట్టి, అండ్ దట్టు గురుడు నేచపట్టాడు. నేచపట్టినటువంటి గురుడు ఉచ్చ స్థితి కారకుడు అయినటువంటి కుజుడితో పట్టుకున్నప్పుడు, కలిసినప్పుడు ఆ యొక్క నేచత్వం కోల్పోతుంది. కాబట్టి ప్రజల అట్రాక్షన్ వస్తుంది. తిట్టుకుంటూనే వేయకూడదు అనుకుంటూనే ఓట్లు వేయడానికి అవకాశాలు ఉంటాయి. ఇప్పుడు కూడా ద సేమ్ హిస్టరీ రిపీట్స్. అండ్ కమింగ్ టు దిస్ యార్లగడ్డ వెంకట్రావు గారి దగ్గరికి వచ్చేసరికి మృగశిర నక్షత్రం, వృషభ రాశి. అంటే కస్ప పీరియడ్ లో పుట్టారు ఆయన. బాడీ స్ట్రక్చర్ ని బట్టి కూడా మనం అంచనా వేయచ్చు అనమాట. ఈ వృషభ రాశి మంచి బ్రహ్మాండంగా ఉంది. బంధుప్రీతి పాపం ఆయన కూడా చక్కగా అందరికీ మేలు చేయాలని చూస్తారు, కార్యకర్తలకి మేలు చేయాలని చూస్తారు. ఎంతమందికి ఏం చేస్తాం మనం. కాబట్టి ఈ గజకేసరి యోగం ఉంది. మన గజకేసరి యోగం పట్టింది ఇప్పుడు. గజకేసరి యోగం అంటే ఏనుగు మీద ఊరేగడం అనమాట. అంటే అంత గౌరవం ఉంటుంది. గురుగారు మీకు ఓట్లు వేసేస్తామండి, మేము మిమ్మల్ని గెలిపించేస్తామండి అని చెప్తారు, గౌరవిస్తారు. బట్ వీ హ్యావ్ టు సీ హౌ ఫార్ ఇట్ మెటీరియలైజెస్. ఓట్లు పడాలి కదా. ఊహలు వేరు. నెట్వర్కింగ్ బిజినెస్లో చూసావా నువ్వు, నలుగురిని చేర్చండి, ఆ నలుగురిని చేర్చాలా. 4 × 4 16, 4 to the power of 4 అయిపోయింది. ఇక్కడ 64 మంది ఇంకొక నలుగురిని చేర్చాలి ఒక్కొక్కడు. ఇట్లా చెప్పేసి కొన్ని కోట్లు చూపిస్తారు బోర్డు మీద. ఏముండదు అక్కడ. ఫస్ట్ చేరిన వాళ్ళు బొక్కబొరల పడతారు. ఆ విధంగా ప్రజలు కనుక ఈయనకు ఉన్నటువంటి ఇప్పుడు ఈ యొక్క రాజ్య స్థితిగతుడైనటువంటి శని, అలాగే లాభస్థితిగతుడైనటువంటి రాహువు అద్భుతమైనటువంటి రాజ్యాధికారాన్ని ఇవ్వడానికి కూడా అవకాశాలు ఉన్నాయి. డాక్టర్ ఎన్టీ రామారావు, నందమూరి రామారావు, తారక రామారావు గారిని రాహువే చేశాడు సీఎం కింద. డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డిని చేసింది ఆయనే. రాహుబలం లేదే రాజకీయంలో మనుగడ లేదు ఎవరికైనా సరే. అందుకనే వీళ్ళందరూ ఇప్పుడు కూడా పాపం వాళ్ళని చూసి, పొలిటీషియన్స్ని చూసి మనం జాలిపడాలి. ఎందుకంటే వాళ్ళు మొత్తం జుట్టంతా ఊడిపోతుంది అనమాట. ఎందుకని వాళ్ళకి అనేకమైనటువంటి ఆలోచనలు, ఇల్యూజన్స్లో, కన్ఫ్యూజన్స్లో ప్రజల్ని ఎస్టిమేట్ చేయడానికి వాళ్ళే అమాయకులు, నిజమైన అమాయకులు చెప్పాలంటే లీడర్స్. సో హియర్ ఈయనకు కూడా చక్కగా రాహు లాభస్థితిగతుడై ఉన్నాడు వృషభ రాశి. కాకపోతే గురుబలం కొంచెం తగ్గింది. అందువలన మనకి ఈసారి ఈ కాంపిటీషన్లో కొంచెం వల్లభనేని వంశీ గారికి కొంచెం ఫేవర్ అవడానికి ఎక్కువ అవకాశాలు ఉన్నాయి. అట్లాగనే డిస్కరేజ్ అవ్వాల్సినటువంటి అవసరం లేదు. ఎవరికి వాళ్ళు పోటీ చేసుకుంటున్నారు. నో క్వశ్చన్ ఆఫ్ అధిక మెజారిటీ. ఈ ఎలక్షన్ లో దగ్గరే స్వల్ప మెజారిటీ ఇన్ 3 digits మళ్ళా. అంటే కేవలము ఒక 999 లోపల, విచ్ ఇస్ ద ఫస్ట్ వీళ్ళ లీడర్స్ అందరిని అడగాల, విచ్ ఇస్ ద స్మాలెస్ట్ సింగిల్ డిజిట్ నెంబర్, విచ్ ఇస్ ద లార్జెస్ట్ 3 digit నెంబర్. ఎందుకంటే వీళ్ళు ఓట్లు ఇన్ని కావాలా అన్ని కావాలా అని ప్రజలు వీళ్ళు కోరుకుంటూ ఉంటారు. ద లార్జెస్ట్ 3 digit నెంబర్ డిఫరెన్స్ లోనే వీళ్ళకి ఉంటుందమ్మా. మిగతాది గెలుపు స్వల్ప మెజారిటీ.